నీటిని తెచ్చుకుంటే పూర్తిగా ఉచితం. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల సమస్యలన్నీ తీరిపోయాయి. ఊరి వాళ్లకు కేటాయించిన ఇళ్ల స్థలాలకు లబ్ధిదారులు వాయిదాల పద్ధతిలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన డబ్బులతో 5 ఏళ్ల క్రితం 25,000 రూపాయలున్న గ్రామ ఖజానా ప్రస్తుతం 75 లక్షలకు చేరింది. 3 లక్షలు దాటని వార్షిక బడ్జెట్ 25 లక్షలకు చేరింది. 5 ఏళ్ల కాలంలోనే 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశారు. పున్సిరి గ్రామంలో విద్యుత్ సమస్య అనేదే లేదు. రోజులో 10 నిమిషాలు కూడా కరెంటు కట్ సమస్య లేదు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్యోతి గ్రామ్ యోజన పథకం కింద ఈ గ్రామం పూర్తిస్థాయి విద్యుత్ను వినియోగించుకుంటోంది. గ్రామ సభ వినతి మేరకు ట్రాన్స్ఫార్మర్ పై లోడ్ పడకుండా ఈ ఒక్క గ్రామానికే 66 కిలోవాట్ల సబ్ స్టేషన్ ను కేటాయించారు. వీధి వీధికి విద్యుత్తు దీపాలు, అవి అత్యంత చవకైన సౌర విద్యుత్తుతో పనిచేసేవే. ప్రత్యేకంగా తెప్పించిన సౌర విద్యుత్తు దీపాలు గ్రామంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. విద్యుత్తును ఆదా చేయడంతో పాటు తక్కువ నీటిని సద్వినియోగం చేసుకుని పంటలు పండించేలా అనేక సూచనలు, సలహాలు గ్రామ పంచాయతీ అందిస్తుంది. పత్తి ఎక్కువగా పండించే ఆ గ్రామ ప్రజలు బిందు సేద్యం ద్వారా పంటలు పండిస్తున్నారు. గ్రామంలోని 95% కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడుతుండగా అందులో 80% కుటుంబాలు పాల ఉత్పత్తిని కూడా ఆదాయ వనరుగా మార్చుకున్నారు. క్రమశిక్షణతో కూడిన జీవనం వల్ల ఎలాంటి సమస్యనైనా కలిసికట్టుగా ఎదుర్కోవడం ఆ పల్లె విశిష్టత. అందుకే గడిచిన 5 ఏళ్లలో ఆ ఊరు నుంచి పోలీస్ స్టేషన్ లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఊళ్ళోనూ ఇళ్లకు తాళాలు వేయాల్సిన పని లేదంటారు. మొదట్లో మంచినీటి సమస్య ఉండేది, అది పరిష్కారం అయిపోయింది. మినరల్ వాటర్ అందిస్తున్నారు. గ్రామానికి సిటీ బస్ వచ్చింది. ఆ బస్సులోనే గ్రామస్తులు పాల ఉత్పత్తుల అమ్మకాల కోసం రాకపోకలు చేస్తున్నారు. రోడ్లు పరిశుభ్రంగా ఉంటాయి. చెత్తంతా ట్రాక్టర్లలో తీసుకుపోతారు. ఊరు నుంచి ఒక్క పోలీస్ కేసు కూడా లేదు. ఊరి గురించి ఇంకా చెప్పాలంటే ఇక్కడ మాకో దుకాణం ఉంది. రాత్రిపూట దానికి తాళం కూడా పెట్టాం. అయినా ఎలాంటి చోరీలు జరగవు. మాకు అంత మంచి పాలన అందిస్తున్నారు. పున్సిరిలో ఎక్కడా మట్టి రోడ్లు కనిపించవంటే ఆశ్చర్యమేస్తుంది. సందుగొందుల్లో పక్కా రోడ్లే, అపరిశుభ్రత ప్రశ్నే లేదు. నగరాల్లోనే ఏర్పాటు చేసే ప్రణాళికాబద్ధమైన మురుగునీటి వ్యవస్థ నెలకొల్పారు. వీధుల శుభ్రతకు అత్యాధునిక వాక్యూమ్ క్లీనర్లు కొనుగోలు చేశారు. నగరాల్లో లాగానే ఇంటింటికి వెళ్లి గ్రామ పంచాయతీ సిబ్బంది చెత్త సేకరిస్తారు. కనీస సదుపాయాలు కూడా లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడే మారుమూల ప్రాంతాలున్న మన దేశంలో ఇలాంటి పల్లెలు ఉన్నాయా అనే సందేహం రావచ్చు. కానీ పట్టణాలు, మహానగరాల్లో సైతం ప్రజలకు ఉచితంగా అందుబాటులో లేని అనేక సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ పల్లె ఆ రాష్ట్రానికే కాదు, దేశానికి గర్వకారణం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పున్సిరిని దేశంలోనే అత్యుత్తమ గ్రామంగా ఎంపిక చేశాయి. 2002లో రాష్ట్రంలో మత కల్లోలాలు చోటు చేసుకుంటున్నప్పుడు కూడా ఈ పల్లె ఆదర్శంగా నిలిచింది. గుజరాత్ మొత్తం కొంతకాలం పాటు మతాల మారణహోమంతో కొట్టుమిట్టాడింది. అంతా మనుషులమేనన్న విచక్షణ మరచి ఇరు వర్గాలు కత్తులు నూరుకున్నాయి. పున్సిరి మాత్రం మానవత్వానికి నిదర్శనమని, మతానికి అతీతమని నిరూపించింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లోనూ హిందూ ముస్లిం భాయి భాయి అని సమైక్యతకు మారుపేరులా నిలిచారు. భిన్నత్వంలో ఏకత్వంలా భారతదేశ ఔన్నత్యాన్ని మరోమారు చాటారు. మతాలు మంచిని పెంపొందించి విలువలు కాపాడుకోవడానికే తప్ప తన్నుకు చావడానికి కాదంటారు ఆ గ్రామస్తులు. जो 2002 में जो दंगा हुआ था गुजरात में, ये यहाँ पर ऐसा कुछ नहीं. 2002లో గుజరాత్ అంతా అల్లకల్లోలం జరిగింది. పున్సిరిలో మాత్రం హిందూ ముస్లిం అంతా కలిసే ఉన్నాం. గుజరాత్ లో అలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగినా
పున్స్రిలో ఎలాంటి ప్రభావం ఉండదు. ఇక్కడ 100 మంది వరకు ముస్లింలు ఉన్నాం. ఎప్పుడూ హిందూ ముస్లిం అంతా కలిసే ఉంటాం. గ్రామంలోని వారెవరం బయటకు వెళ్లాల్సిన పని లేదు. నగరంలో ఉండే అన్ని సౌకర్యాలు మాకు ఇక్కడే లభిస్తాయి. गांव वालों को बाहर जाने की सब जरूरत नहीं, हमें जो सिटी में मिल रहा है फैसिलिटी वो हमें गांव में मिलती है. సర్పంచ్ చిత్తశుద్ధి, ప్రజల భాగస్వామ్యం పున్సురి గ్రామ భవితవ్యాన్నే మార్చివేశాయి. స్వావలంబన, ఆధునికతకు చిరునామాగా నిలిపాయి. ఆ వైఫై గ్రామంలో ఇలాంటి మరెన్నో సంగతులు ఆసక్తి రేపుతాయి.